రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గ్రాండ్ వెంకటేష్ కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. 2024 నుంచి 2025 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా శరత్ కుమార్ శాస్త్రి, కార్యదర్శిగా కొల్ల వెంకట సుబ్బారావు, కోశాధికారిగా జంపన్ని శ్రీనివాసరావు పదవి ప్రమాణాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యి వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి సేవా కార్యక్రమాలే అన్నారు. సేవా కార్యక్రమాలకు మించింది లేదు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు కావాలి. అది రాజకీయంగా కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, లైఫ్ క్లబ్ ద్వారా కావచ్చు. ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు, ఆర్థికంగా వెనకబడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్లాత్ బ్యాగ్స్ తయారు, ధనలక్ష్మణ్ సహకారం, రఘురామరెడ్డి గారు కొన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాళహస్తి హరిబాబుతో కొన్ని హరిత ప్లాంట్ బ్యాగ్స్ కొన్ని స్థాపించి మొక్కలు నాటించేటువంటి కార్యక్రమం. ఆ విధంగా స్కూల్కు సంబంధించి టాయిలెట్స్ కానీ, యూరినల్ పాయింట్స్ కానీ, ఆర్ఓ ప్లాంట్స్ కానీ, అదేవిధంగా వయోజన విద్య కానీ, వాషింగ్ ఇన్ స్కూల్స్, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటి ముందు బల్లలు, ఈరోజు పుస్తకాలు, కొన్ని యూనిఫామ్స్. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకి ఈరోజు ఎంత చేసినా కూడా ఈరోజు కొరత లేకుండా మనం సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది పేదరికంలో ఉన్నారు. చాలామందికి ఆర్థిక సహకారం అవసరం. అది మెడికల్ పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటువంటి దాంట్లో కాదు. కాబట్టి దాతలు ఎవరైనా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి ఏ వ్యాపారస్తులు కావచ్చు, రొటేరియన్ సభ్యులు కావచ్చు, విడి వ్యాపారంగా చేసుకునేటువంటి బిజినెస్ పీపుల్ కావచ్చు, వారందరూ మంచి మనసుతో ముందుకు వచ్చి గుర్తుండేటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి మించిన ఆత్మ సంతృప్తి మనకు లేదు. ఆ విధంగా అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. చారిటీ తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో ఎంత కూడబెట్టి పిల్లలకు ఇచ్చినా ఈ సంతృప్తి రాదు. సమాజం మారుతూ ఉంది, ఆలోచనలు మారుతూ ఉన్నాయి. కాబట్టి చారిటీ తత్వం ప్రతి ఒక్కరిలో పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సేవాభావం, అటువంటి దాతృత్వం, అటువంటి మంచి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని 9 మంది సభ్యులు చేర్చుకొని కూడా దీన్ని ఇంకా గ్రోత్ చేయాలనేటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం శరత్ శాస్త్రి గారు కూడా మంచి దైవ బలం కూడా ఆయన అనుకూలంగా ఉంది. కాబట్టి ఇంకా మీ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ విధంగా మా సుబ్బారావు కూడా ఒక మంచి